డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము గ్రూప్ ఫనల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చివరి వరకు చూడండి. సో ఇది చూస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఒక 1 ఇయర్ ఫ్రీ మెంబర్షిప్ దొరుకుతుంది. సో ఈ 1 ఇయర్ ఫ్రీ మెంబర్షిప్ వాల్యూ ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక $1000 వర్త్ ప్యాకేజ్ మెంబర్షిప్ అండి. ఓకే. సో గ్రూ ఆల్ ఇన్ వన్ ఇయర్ మెంబర్షిప్ ఫ్రీ ఫర్ ఆల్. సో అందరికీ కూడా ఇది ఫ్రీగా దొరుకుతుంది. సో దీనికి యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి మీరు జస్ట్ క్లిక్ చేసి మీరు అది ఫిలప్ చేస్తే కనుక సో మీ అందరికీ కూడా 1 ఇయర్ ఫ్రీ మెంబర్షిప్ అనేది వస్తుందండి. యాక్చువల్గా ఈ ఫ్రీ మెంబర్షిప్ కాస్ట్ ఎంత అంటే $1000 వర్త్. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 90,000 రూపీస్ వర్త్. సో డాలర్స్లో చెప్పాలంటే $1000. ఓకే. ఓకే. సో ఇది మీకు లింక్ ఎక్కడ ఉంటుంది అంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ అనేది. సో ఇది గ్రూ వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నారు. సో యాక్చువల్గా ఇంతకుముందు మనకు ఓన్లీ 30 డేస్ మాత్రమే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు 1 ఇయర్ ఇస్తున్నారు. సో కాబట్టి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ గ్రూప్ ఫనల్స్ అంటే ఏంది, ఇది ఎందుకు అనేది మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను చాలా క్లియర్గా చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫనల్స్ అంటే సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అసలు యాక్చువల్గా ఏంది గ్రూప్ ఫనల్స్ ఏంది, సో అది ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేది. సో ఇక్కడ ఉదాహరణకి ఇది మనం గ్రూప్ వెబ్సైట్ ఓపెన్ చేసినాం. ఇది గ్రూప్ వెబ్సైట్ అండి. సో ఇది గ్రూప్ వెబ్సైట్ అనేది ఇది ఏంది అంటే ఇది ఫనల్స్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ అండి. దీన్ని సాస్ ప్లాట్ఫామ్ అంటాము. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే. సో రన్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫ్రీ ఫర్ 1 ఫుల్ ఇయర్. ఓకే. సో దీనికి ఎట్లాంటి క్రెడిట్ కార్డు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఒక 12 మంత్స్ 365 డేస్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్గా ఈ వీడియో పూర్తిగా చూస్తారని చెప్పి నేను అనుకుంటలేను. ఎందుకంటే చాలా మంది ఏదో 1 మినిట్ చూసి వదిలేస్తారు కదా. సో అందుకే నేను పెద్ద లెంతీగా చెప్పట్లేదు. ఇంకా మీకు దీని మీద పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ 7 మినిట్స్ వీడియో ఉంది. ఈ వీడియోని మీకు ఒకసారి ప్లే చేస్తే కనుక సో ఇక్కడ మీకు కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. తర్వాత సో ఇది ఎందుకు ఇది గ్రూప్ ఫనల్స్ అంటే ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల టూల్స్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఉన్నాయండి. సో గ్రూ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే గ్రూ అనేది ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్. ఇందులో గ్రూప్ ఫనల్స్ ఇక్కడ క్రియేట్ ఆప్టిమైజ్డ్ సేల్స్ ఫనల్స్ మీరు తయారు చేసుకోవచ్చు. గ్రూ సెల్ సపోజ్ మీరు ఒక కోచ్ కానీ కన్సల్టెంట్ కానీ అయితే మీరు కోర్సెస్ తయారు చేస్తే మీ కోర్సెస్ అమ్మచ్చు. గ్రూ మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ అమ్మచ్చు. గ్రూ అఫిలియేట్ ప్రోగ్రాము, గ్రూ వీడియో యూట్యూబ్ లెక్క ఇక్కడ మీరు వీడియోలను అప్లోడ్ చేయొచ్చు. ఓకే. తర్వాత అట్లనే గ్రూ స్టోర్ షాపిఫై తెలుసు కదా, ఇది జస్ట్ లైక్ ఈ షాపిఫై లెక్క మీరు మీ యొక్క ఓన్ ఈ కామర్స్ స్టోర్ని తయారు చేయొచ్చు. గ్రూ బ్లాగ్ ఇక్కడ మీకు సంబంధించినటువంటి బ్లాగ్ మీరు ఏవైతే ఒక కస్టమైజ్డ్ బ్లాగ్ తయారు చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. అట్లనే ఒక గ్రూ వెబినార్ అంటే ఒక జూమ్ లెక్క, జియో మీట్ లెక్క లేదంటే గూగుల్ మీట్ లెక్క ఇక్కడ గ్రూ వెబినార్, ఇక్కడ లైవ్ వెబినార్ ఉంది, ఇక్కడ రికార్డెడ్ వెబినార్ ఉన్నాయి. 2 వర్షన్స్ ఉన్నాయి. తర్వాత గ్రూ ఫామ్స్, గ్రూ పాపప్స్, గ్రూ ప్రూఫ్. సో ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయండి. ఈ టూల్స్ అన్నీ ఎందుకు అంటే సో ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్స్కి కావాల్సినటువంటి టూల్స్ అండి ఇవన్నీ. అంటే ఒక డిజిటల్ మార్కెటర్ అంటే ఏం కావాలి ఈరోజు? సో డిజిటల్ మార్కెటర్ అంటే కంపల్సరీ ఒక వెబ్సైట్ కావాలి. ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి ఒక సేల్స్ ఫనల్. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే సో ఇక్కడ మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయండి. చూడండి ఇక్కడ సో వై చూస్ గ్రూ ఫర్ అదర్ ప్లాట్ఫామ్స్, ఇక్కడ కాస్ట్ సేవింగ్స్. వేరే ప్లాట్ఫామ్లు ఏమవుతుంది అంటే ప్రతి నెల $300 పే చేయాలి. నెలకి $300, నెలకి $400, నెలకి $500 పే చేయాల్సి ఉంటుంది. బట్ అట్లాంటిది ఇక్కడ గ్రూలో వచ్చేసరికి సో మనకి అట్లాంటి సిస్టమ్ ఏం లేదు. సో ఇక్కడ మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ప్రజెంట్గా $1,397కి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్గా మళ్ళీ దీనికి ఎట్లాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కోర్స్ నేను మిమ్మల్ని డబ్బులు కట్టమని చెప్పి నేను అనట్లేదు. ఇది కంప్లీట్గా 1 ఇయర్ ఫ్రీ. సో 1 ఇయర్ ఫ్రీ మెంబర్షిప్లో మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ టూల్స్ని ఎంజాయ్ చేయండి. ఓకే. తర్వాత అట్లా కంప్లీట్ ఎకో సిస్టమ్. ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంది? సో ఇందులో మనం చెప్పుకున్నాం కదా,
సో గ్రూప్ పేజెస్, వెబ్సైట్స్, ఫనల్స్, గ్రూప్ సెల్, అఫిలియేట్, గ్రూప్ వీడియో, గ్రూప్ మెంబర్, గ్రూప్ స్టోర్, గ్రూప్ బ్లాగ్, గ్రూప్ ప్రూఫ్, గ్రూప్ వెబినార్, గ్రూప్ ఫార్మ్స్, గ్రూప్ పాపప్స్. సో ఇట్లా దీని లోపల దాదాపు ఒక 24 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ఈ టూల్స్ అన్నీ కూడా ఈ ఎకో సిస్టమ్‌ల భాగం అండి. అట్లనే ఇప్పుడు మనకి గ్రూప్ ఏఐ అని కూడా ఒక సాఫ్ట్‌వేర్ అనేది రావడం జరిగింది. బట్ అది సెపరేట్‌గా అమ్ముతున్నారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి పేజ్ బిల్డర్ ఉంది. ఇది చాలా ఈజీగా మనము వెబ్ పేజెస్, తర్వాత ఫనల్స్ ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు. అట్లనే సపోర్ట్ కమ్యూనిటీ. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 8 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నారు. సో గ్రూవ్‌ల. సో వీళ్ళందరికీ సపోర్టు కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి చాలా హై ప్రొఫైల్ ప్రయారిటీ సర్వీసెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతది. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు 1 ఇయర్ పాటు మనకు ఫ్రీగా వస్తాయి. సో దీనికి ఎట్లాంటి మీరు ₹1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా 365 డేస్ మీకు ఫ్రీ. అయితే ఇక్కడ ఇదంతా మాట్లాడుకున్న తర్వాత కూడా కొంతమందికి అసలు యాక్చువల్‌గా ఈ ఫనల్స్ అంటే ఏంది అని చెప్పి సో వాళ్ళకొక డౌట్ వస్తది. సో వాళ్ళ కోసం నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా. సో ఫనల్ అంటే ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ ఫనల్ చూడండి. సేల్స్ ఫనల్ అంటే ఇక్కడ మనము వెబ్‌సైట్‌లో ఏదన్నా ఒక వస్తువును లేదంటే సర్వీస్‌ని అమ్మాలంటే దానికొక స్ట్రాటజీ ఉంటది. దాన్ని మనం సేల్స్ ఫనల్ అంటాం. సో అందులో 6 స్టేజెస్ ఉంటాయి. ఓకే. 6 స్టేజెస్ ఉంటాయి. అందులో స్టేజ్ 1 ఏంది అంటే అవేర్‌నెస్. తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్ట్, తర్వాత ఎవల్యూషన్, తర్వాత నెగోషియేషన్ అండ్ డెసిషన్ అండ్ సేల్ అండ్ రెన్యువల్ ఆర్ రీపర్చేస్. ఇట్లా ప్రతి సేల్స్ ఫనల్‌లో 6 స్టేజెస్ ఉంటాయి. ఆ 6 స్టేజెస్ ఏంది అంటే ఇవ్వండి. ఓకే. అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి, ఎవల్యూషన్, నెగోషియేషన్, క్లోజింగ్ ద సేల్ అండ్ రెన్యువల్. ఓకే. సో ఇది వడపోత కార్యక్రమం. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేల్స్ ఫనల్ అంటే ఏంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బిజినెస్ చేస్తా ఉన్నారు. ఒక ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నారు. సో పర్టిక్యులర్‌గా ఆ ప్రొడక్ట్‌ని ఎవరు పర్చేజ్ చేస్తారు? సో వాళ్ళని అట్రాక్ట్ చేయడము, ఆ లీడ్ క్యాప్చర్ చేయడము, వాళ్ళని ఫాలో అప్ చేయడము, మీ సేల్స్ క్లోజ్ చేయడము. సో దాన్నే ఇది ఏం చేస్తదంటే ఆటోమేషన్ ద్వారా సేల్స్ ఫనల్ అనేది డిజిటల్‌గా కంప్లీట్ చేస్తది. సో ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ మీరు చూడండి. సో ఇది ఫనల్ అంటే ఏం లేదు గరాట్ అండి. ఓకే. సో ఫనల్ అంటే ఇది కాంప్లెక్స్ ఫనల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఒక ప్రొడక్ట్ గాని, సర్విస్ గాని మీరు ప్రమోట్ జేస్తున్నారో, అది ఏ ప్రొడక్ట్ అయినా, ఏ సర్విస్ అయినా గూడా కంపల్సరీ ఒక ప్రతి కంపెనీకి లేదంటే కోచెస్ గావచ్చు, కన్సల్టెంట్ గావచ్చు. సో వీళ్ళందరికీ గూడా ఫనల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే లీడ్ క్యాప్చరింగ్ జేయాలంటే కంపల్సరీ ఫనల్ అనేది కంపల్సరీ. సో అక్కడ వాళ్ళేం జేస్తారు అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. దానికి ట్రాఫిక్ అనేది డ్రైవ్ జేస్తారు. లీడ్ మ్యాగ్నెట్ ఇస్తారు. నర్చర్ జేస్తారు. ఎంగేజ్, డెవలప్ జేస్తారు. అసిస్టెడ్ క్లోజ్ చూసిర్రా? సో ఇక్కడి నుంచి లీడ్స్ అన్నీ వచ్చేసరికి మీకేం జరుగుతున్నాయి? ఆ! సో చాలా తక్కువొస్తాయి. అంటే ఇక్కడ ఒక 1000 మంది మీ సైట్‌లోకొస్తే అందులో 10, 15 లీడ్స్ అనేది క్లోజ్ అయితాయి. తర్వాత ఆన్ బోర్డింగ్ వాళ్ళు పర్చేజ్ జేస్తారు. రెఫరల్స్ ఇస్తారు. అప్ సేల్స్ అంటే ఫర్దర్‌గా మళ్ళీ మీ ప్రొడక్ట్స్ రీపర్చేజ్ జేయడం జరుగుతది. ఇది సేల్స్ ఫనల్ అనేది ఈ విధంగా ఉంటది. ఓకే. సింపుల్ ఫనల్ అనేది ఎట్లుంటది? డ్రైవ్ ట్రాఫిక్, ఫ్రీ ట్రయల్, సెల్ఫ్ క్లోజ్. ఓకే. సో ఇక్కడ సో డియర్ ఫ్రెండ్స్ యాక్చువల్‌గా ఇది చాలా పెద్ద సబ్జెక్టు. బట్ నేను చాలా లెంతీగా చెప్తే మీరు వినరు కాబట్టి నేను చాలా బేసిక్‌గా చెప్తా ఉన్నా. సో ఈ యొక్క డయాగ్రామ్ ఏదైతే ఇమేజ్ ఉందో, ఈ ఇమేజ్‌ని చూసి మీరు అర్థం చేసుకోండి. సింపుల్ ఫనల్, కాంప్లెక్స్ ఫనల్. అంటే సో ఇక్కడ ఇది చెప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలనుకుంటే మనం గాలేము. ఎందుకంటే మనకంత క్వాలిఫికేషన్ లేదు. సో మనం ఐఐటీలల్లా, బిట్స్ పిలానీలల్లా ఎంసెట్‌లు, ఐఐటీ, జీలు, మ్యాట్‌లు, క్యాట్‌లు ఇవన్నీ రాసి సో అంత సినిమా మనకు లేదు. మేబీ ఎవరికైనా ఉంటుండొచ్చు. బట్ నాకైతే లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే సో ఈ సేల్స్ ఫనల్ ఎవరైతే తయారు చేస్తున్నారో సో దీంట్లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో ఈ సో కాల్డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారండి. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏందంటే సో మీరు ఈ యొక్క విద్యలో గనక మీరు ఎక్స్‌పర్ట్ అయితే సేల్స్ ఫనల్ అనేది తయారు చేయడంలో మీరొక ఎక్స్‌పర్ట్ అయితే, డిజిటల్ మార్కెటింగ్ ఆటోమేషన్‌లో ఎక్స్‌పర్ట్ అయితే గనక, సో పర్ మంత్ రూ. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000, 20,00,000, 50,00,000 వరకు గూడా సంపాదించుకునేంత అవకాశము, స్కోపు ఇక్కడుంది. అర్థమైందా? నేనేమి టైమ్ పాస్‌కి చెప్పట్లేదు. సో ఈ గ్రూవ్ అనే సేల్స్ సాఫ్ట్‌వేర్ గూడా వాళ్ళు పని లేక తయారు చేయలేదు. సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ పాయింట్ ఏంది అంటే, సో ఈ సిస్టమ్ మీద మనకి నాలెడ్జ్ గెయిన్ జేసి, సో ఈ ప్రాసెస్ గనక మనము అంటే ఇదంతా మాకెట్లా వస్తది సార్ అంటే, సో ఇక్కడ మనకి గురువులు ఏంది అంటే టెంప్లెట్స్ ఉంటాయి. జస్ట్ ఆ టెంప్లెట్స్‌ని వాడితే సరిపోతది. మనకేం పెద్ద ఎక్స్‌పర్టైజ్ ఏమి అవసరం లేదు. ఓకే. తర్వాత సింపుల్ సాస్ మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ
టోఫు, మోఫు, బోఫు అని ఉంది. టాప్ ఆఫ్ ద ఫనల్ ఏముంటది? మిడిల్ ఆఫ్ ద ఫనల్ ఏముంటది? బాటమ్ ఆఫ్ ద ఫనల్ ఏముంటది? ఓకే. సో ఇవన్నీ కూడా మనకి గ్రూవ్‌ల టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ తోటి ఆ టెంప్లెట్ మనల్ని గైడ్ చేస్తది. సో అక్కడ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఫనల్ అంటే ఏంది అనేది. మీరు ఏ ప్రొడక్ట్, సర్వీస్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినా ఇంటర్నెట్‌లో సో వాళ్ళు ఖచ్చితంగా ఇవే ఫనల్స్‌ని వాడతారు. ముఖ్యంగా ఫనల్స్ చెప్పాలంటే 15-20 రకాల ఫనల్స్ ఉంటాయి, ఫ్రేమ్ వర్క్స్. ఆ 20 ఫ్రేమ్ వర్క్స్‌ని గనక మనం నేర్చుకుంటే డియర్ ఫ్రెండ్స్ మనము చాలా ఈజీగా మనము ఒక 50,000, 20,000 ఒక ఫనెల్‌కి మనము సంపాదించొచ్చు. అంటే ఆ యొక్క ఫనెల్ మీరు తయారు చేసినందుకు మీ యొక్క కస్టమర్ దగ్గర చార్జ్ చేయొచ్చు. అంటే ఒక ఫనెల్‌కి మినిమమ్ 10,000 నుంచి అప్ టు రూ. 1,00,000 1,00,000 వరకు కూడా సంపాదించొచ్చు. ఆఫ్‌కోర్స్ కొన్ని ప్రొఫెషనల్ కంపెనీస్ ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో నాకు తెలిసిన ఆయన ఒకాయన ఉన్నాడు. సో ఆయన ఒక ఫనెల్‌కి $30,000 చార్జ్ చేస్తాడు. $30,000 అంటే ఆల్‌మోస్ట్ ఒక 27,00,000, రూ. 30,00,000 కేవలం ఒక్క ఫనెల్‌కి చార్జ్ చేస్తారు. ఆఫ్‌కోర్స్ అంటే ఆయన క్లయింట్స్ కూడా అంత పెద్దోళ్ళు సేమ్ బ్యాంకులు కావచ్చు, గ్లోబల్ కంపెనీస్ కావచ్చు. సో అట్లాంటి వాళ్ళకి సో ఆ విధంగా చార్జ్ చేయడం జరుగుతది. ఓకే. సో అయితే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం ఏంది అంటే ఇక్కడ నేను చూడండి. సో నేనేం ఫ్రీగా కొనట్లేదు. సో గ్రూవ్ ఫనెల్స్ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్. సో నేనెప్పుడు $1,997 3 ఇయర్స్ కింద నేను పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే. సో నేనేం ఫ్రీగా కొనట్లేదు. సో నేను పర్చేజ్ చేయడం జరిగింది. చూసారు కదా! డేట్ కూడా మీకు చూపిస్తా ఉన్నా. సో అట్లాంటి సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మనకు 1 ఇయర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతా ఉంది. సో చెప్పినాం గదా! సో సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఈ యొక్క మీ సైట్ తీసుకొని ఇందులో మీరు చూసుకోండి. సో ఈ కంటెంట్ అంతా మీరు చదువుకోండి. ఎందుకంటే సో డియర్ ఫ్రెండ్స్ ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే మన వీడియో అనేది చాలా లెంతీగా అయితది. రైట్. అయితే సో ఇక్కడ మనకి పాయింట్ ఏంది అంటే సో మనకి పాయింట్ ఏంది? ఇప్పుడు నేను టెంప్లెట్స్ అని చెప్పిన. సో ఏ విధంగా నాకు గ్రూవ్ అనేది పనిచేస్తది. ఓకే. సపోజ్ మీరు హోమ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రూవ్ డాష్‌బోర్డ్‌లో ఉన్నా. సో చూడండి ఇందులో గ్రూవ్ పేజెస్ ఉంది, గ్రూవ్ ఫనెల్స్ ఉంది, గ్రూవ్ సెల్, గ్రూవ్ అఫిలియేట్, గ్రూవ్ మెయిల్, గ్రూవ్ మెంబర్, గ్రూవ్ వీడియో, గ్రూవ్ బ్లాగ్, గ్రూవ్ కార్ట్, గ్రూవ్ ఏఐ, గ్రూవ్ వెబినార్, మొబైల్ అప్లికేషన్. సో ఇట్లా ఇవన్నీ గూడా రకరకాల టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ అన్నీ గూడా మనకి పనిచేస్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం గ్రూవ్ ఫనెల్స్‌లోకి వెళ్దాం. ఒక ఫనెల్ ఏ విధంగా సపోజ్ ఇక్కడ చెప్తున్నా గదా! సార్ ఇదంతా మీరు జెప్పిర్రు బానే ఉంది. నాకేం తెలీదు అసలు నేను నా లైఫ్‌లో ఒక్క వెబ్‌సైట్ గూడా నేను తయారు జేయలేదు. ఆ ఫనెల్స్ నేను ఎట్లా తయారు జేస్తా అంటే, ఓకే. డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెంప్లేట్స్ ఉంటాయి. రెడీమేడ్ టెంప్లేట్స్. ఆ టెంప్లేట్స్ మీద మనం ప్రయోగాలు జేయాలి. జస్ట్ మీరు ఒక 1 మంత్, 2 మంత్స్ గనక ప్రాక్టీస్ జేస్తే సో మీకు ఈ యొక్క ఫనెల్స్ అనే దాంట్లో వెబ్ పేజెస్ అనే దాంట్లో మీకు మీరు సెల్ఫ్‌గా తయారు జేసుకోగలుగుతారు. ప్లస్ ఒక 2 మంత్స్‌ల, 3 మంత్స్‌ల మీరు ఒక బేసిక్ ఫనెల్ మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టెంప్లెట్స్ ద్వారా. ఆఫ్‌కోర్స్ ఎట్లాగో సాఫ్ట్‌వేర్ ఫ్రీ కాబట్టి ఈ యొక్క ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని వాడుకొని ఒక 3 మంత్స్‌లో కావచ్చు, 2 మంత్స్‌లో కావచ్చు, నెక్స్ట్ 1 ఇయర్‌లో కావచ్చు. సో మనందరం గూడా సో మంచి ఎక్స్‌పర్ట్ కావచ్చు. సో దీన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లెక్క ఇంట్లో కూర్చొని హ్యాపీగా మనము సేల్స్ ఫనెల్స్ అనేదాన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను న్యూ సైట్ అని చెప్పి క్లిక్ చేసిన. ఇది జస్ట్ కేవలం ఇంట్రడక్షన్ వీడియో. కేవలం మీకు అర్థం కావడం కోసమే. ఇక్కడ చూడండి జస్ట్ ఫనెల్స్. ఓకే. నేనిక్కడ ఫనెల్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఫనెల్స్ సెలెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ నాకు మన ఏవైతే గ్రూవ్ కంపెనీ ఇచ్చినటువంటి టెంప్లెట్స్ ఉన్నాయో, ఆ యొక్క టెంప్లెట్స్ ద్వారా మనము చెప్పినటువంటి సేల్స్ ఫనెల్స్ గావచ్చు, వెబినార్ ఫనెల్ గావచ్చు, సాస్ ఫనెల్ గావచ్చు, రకరకాల ఫనెల్స్ ఉంటాయి. ఆ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో జస్ట్ మీకు గావాల్సినటువంటి ఫనెల్‌ని సెలెక్ట్ చేసుకొని, జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకొక టెంప్లెట్ వస్తది. ఆ టెంప్లెట్‌ల జస్ట్ మీరేం జేయాలే, ఇమేజ్ ఉన్న కాడ ఇమేజ్ పెట్టాలే, వీడియో కొన్న కాడ వీడియో పెట్టాలే, టెక్స్ట్ ఉన్న కాడ టెక్స్ట్ పెట్టాలే. ఓకే. అయితే సో ఈ ఇమేజెస్, వీడియోసు టెక్స్ట్ ఎవరిస్తారు సార్ అంటే మీ యొక్క క్లయింట్ ఇస్తాడు. ఓకేనా? మీ యొక్క క్లయింట్ ఇస్తాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ అమ్మాలే అని అనుకుందాము. లేదంటే ఒక కోర్స్ ఒక సంథింగ్ ఒక కంప్యూటర్ కోర్స్ అమ్మాలే. దానికి సంబంధించినటువంటి ఇమేజెస్, దానికి సంబంధించినటువంటి వీడియోస్, దానికి సంబంధించిన టెక్స్ట్ ఎవరిస్తారండి? మీ యొక్క క్లయింట్ ఇస్తాడు. ఓకే. సో మీ యొక్క క్లయింట్ ఇస్తాడు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో లీడ్ మ్యాగ్నెట్ ఫ్రీ బీ ఫనెల్. ఓకే. లీడ్ ఇక్కడ రైట్. సపోజ్ ఇక్కడ చూద్దాం. వీడియో సేల్స్ లెటర్. సో ఇప్పుడు యాక్చువల్‌గా మనకి ఫనెల్స్ ఎన్ని అంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా! ఆల్మోస్ట్ ఒక 15-20 ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి ఫనెల్స్. సో అందులో కొన్ని ఫనెల్స్ ఇక్కడ పేర్లున్నాయి. మీకు చూపిస్తా చూడండి. సో ఇది స్టోర్‌లెస్ ఈ-కామర్స్ ఫనెల్, కన్సల్టింగ్ ఫనెల్, బ్యూటీ అండ్ వెల్‌నెస్ లీడ్ మ్యాగ్నెట్ ఫనెల్, లీడ్ మ్యాగ్నెట్ ఫనెల్, ప్రొడక్ట్ లాంచ్ ఫనెల్, లీడ్ మ్యాగ్నెట్ ఆప్ట్ ఇన్ ఫనెల్,
లీడ్ మ్యాగ్నెట్, ఫ్రీబీ ఆప్టిన్ ఫనల్, పీసీ రిఫేర్ లీడ్ జనరేషన్ ఫనల్, బ్యాంక్ లోన్ అప్లికేషన్ ఫనల్, డిజిటల్ ఎస్సీఓ కోర్స్ ఫనల్, ఉమెన్ ప్రెన్యూర్ వీడియో సేల్స్ లెటర్ ఫనల్, బటర్ఫ్లై మార్కెటింగ్ టెంప్లెట్, ఇది చాలా ఫేమస్ అండి బటర్ఫ్లై. తర్వాత అట్లనే ఇది చాలా ఫేమస్ వీడియో సేల్స్ లెటర్, దీన్ని విఎస్ఎల్ ఫనల్ అంటాము. తర్వాత ఫ్రీ కోచింగ్ కన్సల్టేషన్ ఫనల్, తర్వాత ఇది వీడియో సేల్స్ లెటర్ టెంప్లెట్ ఇది. సో ఇది కూడా చాలా ఫేమస్. సేల్స్ అండ్ బుకింగ్ ఫనల్, లీడ్ మ్యాగ్నెట్ ఫనల్, చూసారు కదా. ఇవన్నీ కూడా రెడీమేడ్ టెంప్లెట్స్ అండి, ఇవన్నీ కూడా జస్ట్ రెడీమేడ్ టెంప్లెట్స్. ఈ రెడీమేడ్ టెంప్లెట్స్ ని ఏం చేయాలంటే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఒక విఎస్ఎల్ ఫనల్ తీసుకుందాం. ఇది విఎస్ఎన్ఎల్ ఫనల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసిన, ఆ ఫనల్ వచ్చింది. ఇది ఒక టెంప్లెట్, ఇది ఆల్రెడీ రెడీమేడ్గా వాళ్ళు తయారు చేసి పెట్టిరు టెంప్లెట్. సో దీనికి మనం ఏం బుర్ర వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓపెన్ చేయండి. సో లైవ్ ప్రివ్యూ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ వెబ్ పేజ్ టెంప్లెట్ అనేది మొత్తం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు ఏం చేస్తారు అంటే, సో అక్కడ ఆ టెక్స్ట్ మీకు ఏం కావాలో పెట్టుకోండి, వీడియో ఏం కావాలో పెట్టుకోండి, ఇమేజెస్ ఏం కావాలో మార్చుకోండి. జస్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ ఇన్సర్ట్ చేయాలి అంతే. డ్రాగ్ అండ్ డ్రాప్. మీకు కావాల్సిన టెక్స్ట్, మీకు కావాల్సిన ఇమేజెస్, మీకు కావాల్సినటువంటి వీడియో ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి సో ఏం చేస్తారు, సో ఈ యొక్క టెంప్లెట్ని తయారు చేసుకోండి. మీకు కావాల్సినట్టు దాన్ని డిజైన్ చేసుకోండి, కలర్స్ మార్చుకోవచ్చు, దాన్ని మీరు ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఈ యొక్క టెంప్లెట్ ఉంది కదా, సో ఇది టెంప్లెట్ యొక్క ఫస్ట్ పేజ్. ఓకే, తర్వాత అట్లనే దీనిలో టైమర్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా మీకు మార్చుకోవచ్చు. అయితే సో ఇక్కడ మీరు అడగచ్చు, సార్ ఇక్కడ అన్ని ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి దీనికి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎట్లా జనరేట్ చేయాలంటే, అఫ్ కోర్స్ మీ యొక్క దీనికి సంబంధించిన టెక్స్ట్ ఎవరు ఇస్తారు, మీ యొక్క క్లయింట్ ఇస్తాడు. సపోజ్ ఆయన కూడా అంత నాలెడ్జ్ లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారు, దానికి చాట్ జీపీటీ ఉంది. సో చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే, చాట్ జీపీటీకి వెళ్ళి ఏం చేస్తారు, జస్ట్ ఇక్కడ మీరు చాట్ జీపీటీని అడగండి. చాట్ జీపీటీని అడిగితే సో ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యాక్ట్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, రైట్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్. ఓకే, సో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ గురించి నేను ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ రాయమని అంటున్నా. ఓకే, అది చాట్ జీపీటీ నాకు ఆ స్క్రిప్ట్ ఏమి ఇస్తుందో చూద్దాం. ఓకే, అంటే నేను ఆ వీడియోలో ఏం మాట్లాడాలి, అనేది ఇక్కడ చాట్ జీపీటీ నాకు ఇస్తుంది, ఆ స్క్రిప్ట్ తయారు చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్క్రిప్ట్ని బేస్ చేసుకొని నేను వీడియో తయారు చేయొచ్చు. ఇక్కడ స్క్రిప్ట్ ప్లేస్లో మన ఏదైతే టెంప్లెట్ ఉందో ఆ టెంప్లెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏం కావాలి, సో అది అడగండి. సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు చాట్ జీపీటీ అనేది రాయడం జరుగుతుంది. ఆ యొక్క రాసిన టెక్స్ట్ని మీరు ఏం చేస్తారు అంటే, సో ఇక్కడ మీకు చూసిరా ఇక్కడ ఇది అంత ఉన్నది కదా, సో ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ మార్చుకోండి. సో ఇవన్నీ కూడా ఎడిట్ కావాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోస్ అన్ని మీకు కావాలనుకున్న వీడియోస్ మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ వీడియో అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అట్లనే హెడ్లైన్ కూడా మీరు మార్చుకోవాలనుకుంటే చాట్ జీపీటీ హెల్ప్ ద్వారా మీకు చాట్ జీపీటీ ఏ హెడ్లైన్ పెట్టాలనేది మీకు చాట్ జీపీటీ గైడ్ చేస్తుంది. సో చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అనేది మీరు నేర్చుకుంటే కనుక సో మీకు ఏం జరుగుతుంది అంటే, చాలా మంచి హెడ్లైన్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో స్క్రిప్ట్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, బుల్లెట్ పాయింట్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మీకు చాట్ జీపీటీ మీకు ఇస్తుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేయండి, ఇమేజెస్ మార్చుకోండి, యూట్యూబ్ వీడియోలు రికార్డ్ చేసుకొని దానికి సంబంధించిన లింక్స్ ఇక్కడ ఇచ్చేస్తే సో ఆటోమేటిక్గా మీకు ఒక ఫనల్ తయారవుతుంది. సో జస్ట్ ఈ యొక్క చిన్న ఫనల్ తయారు చేసి మీరు సింపుల్గా మీ యొక్క క్లయింట్ దగ్గర మినిమం ఒక 10,000 రూపీస్ తీసుకోవచ్చు, లేదంటే 20,000 రూపీస్ తీసుకోవచ్చు. దీంట్లో మీరు మంచి ఎక్స్పర్టైజ్ అయితే కనుక, అంటే ఒక 2 months 3 months కనుక మీరు చాలా మంచిగా నేర్చుకొని ఎక్స్పీరియన్స్ సంపాదించిన తర్వాత మీరు 50,000 అడిగిన 1 lakh అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ క్వాలిటీ బట్టి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, సో ఇక్కడ ఎంత సింపుల్ గ్రూవ్ అనేది చూసారు కదా. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించిన. గ్రూవ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఆల్రెడీ ఇక్కడ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయి, జస్ట్ ఆ టెంప్లెట్స్ని మనము యూజ్ చేయాలి, అంతకుమించి మనం బుర్ర వాడాల్సిన అవసరం లేదు. ఓకే,
ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అయితే సో దీంట్లో మనకి లీడ్స్ వచ్చిన తర్వాత మనకి ఏవైతే ఈమెయిల్ సీక్వెన్సెస్ రాయాలి. సో ఇవన్నీ కూడా మనకి చాట్ జీపీటీ చేస్తుందండి. సో నేను ఇవన్నీ మళ్ళీ చెప్తే ఇవంతా కూడా చాలా పెద్ద లెంతీ వీడియో అవుతుంది. అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాము. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ సింపుల్గా ఒక వీడియో విఎస్ఎల్ వీడియో సేల్స్ లెటర్ ఎట్లా రాయాలనేది ఇక్కడ మనం చూసినాం కదా. తర్వాత నెక్స్ట్ కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్రూప్ ఫనెల్స్. ఓకే, గ్రూప్ ఫనెల్స్ నేను క్లిక్ చేసిన. సో అందులోనే ఇంకొక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. అందులోనే ఇంకొక టెంప్లెట్ న్యూ సైట్ సెలెక్ట్ చేసుకోండి. న్యూలా సపోజ్ రికార్డెడ్ వెబినార్ అనుకుందాం. ఓకే, సో రికార్డెడ్ వెబినార్ అనుకుందాం. సో రికార్డెడ్ వెబినార్ అయితే కనుక సో ఇందులో వెబినార్లకు వెళ్ళండి. ఓకే, సో వెబినార్. సో మీరు ఒక రికార్డెడ్ వెబినార్ తయారు చేయాలి. రికార్డెడ్ వెబినార్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన టెంప్లెట్స్ ఇక్కడ చూడండి. సింగిల్ పేజెస్, కంప్లీట్ సైట్స్, ఫనెల్స్, వెబినార్స్, పాపప్స్, మై టెంప్లెట్స్. ఓకే, సో అందులో అన్ని రెడీమేడ్ ఆల్మోస్ట్ మనకు కావాల్సినటువంటి టెంప్లెట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు కస్టమైజ్డ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు మీరు ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే అట్లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని మనకి వెబినార్ టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఈ వెబినార్ టెంప్లెట్స్ మనం ఒకసారి చూద్దాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి లేదంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏం చేయాలి, వెబినార్ చేయాలి. ఓకే, సో లేదంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 6 పేజెస్ టెంప్లెట్ ఉంది. సో అది రియల్ ఎస్టేట్ కావచ్చు, అది ఇన్వెస్ట్మెంట్, అదే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మెడిటేషన్, కాపీ రైటర్, లిమిటెడ్ టైం ప్రజెంటేషన్, వెబినార్, అఫిలియేట్. సో ఇట్లా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టాక్ మార్కెట్ లేదంటే రియల్ ఎస్టేట్ చూద్దాము. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్స్ ఫర్ బిగినర్స్ ఆటోమేటెడ్ వెబినార్ ఫనల్ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన. సో ఈ ఫనల్ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మనం చూద్దాము. సో డియర్ ఫ్రెండ్స్, ఇదంతా చాలా లెంతీ సబ్జెక్ట్. చాలా సింపుల్గా చెప్తా ఉన్నా మీకు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయితే ఎవరు చూడరు కాబట్టి. ఓకే, నేను ఇది క్లోజ్ చేస్తున్నా అండి. ఓకే, ఇది టైం పడుతుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇందులో మీకు 6 పేజెస్ ఉన్నాయి. సో ఇది మీకు లైవ్లో కనిపించిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సో మీకు ఫస్ట్ పేజీలో బ్రీఫ్ ఇంట్రడక్షన్, సెకండ్ పేజీలో అంటే ఫస్ట్ పేజీలో 1 మినిట్ వీడియో. సో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్, మేబీ ఒక లెస్ దెన్ 1 మినిట్ వీడియో. ఒక వీడియో చూసి కింద వాళ్ళ యొక్క లీడ్. సో చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సో లేదంటే ఇంకా వేరేదైనా కావచ్చు. సో ఇది ఒక టెంప్లెట్ ఇది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, సో ఇక్కడ మీరు హెడ్లైన్ ఇస్తారు. ఓకే, మీకు నచ్చిన హెడ్లైన్ ఇస్తారు. ఇచ్చి సో ఇక్కడ మీరు ఒక ఫస్ట్ లెస్ దెన్ 1 మినిట్ వీడియో పెడతారండి. 1 మినిట్ వీడియో పెట్టి ఇక్కడ మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తారు మీరు. ఓకే,
ఇంగ్లీషు. సో ఇవన్నీ రాసిన తర్వాత దానికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్, తర్వాత మీ యొక్క ప్రొఫైలు, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ లీడ్ క్యాప్చర్ చేస్తారు, నేము, ఈమెయిల్, రిజిస్టర్. సో ఇక్కడ ఎవరైతే ఇస్తారో సో మీ యొక్క ఆటోమేటిక్ ఈమెయిల్ మార్కెటింగ్లకు వాళ్ళ యొక్క డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. సో అక్కడ నుంచి ఈమెయిల్ సీక్వెన్స్ అనేది స్టార్ట్ అయితే డే 1, డే 2, డే 3 ఇట్లా వరుసగా 30 డేస్ వాళ్ళకి ఈమెయిల్ ఫాలోఅప్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ పేజీలో ఏమవుతుంది అంటే, సో నెక్స్ట్ పేజీలో ఒకసారి ఈమెయిల్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఆయనకు మేబీ ఒక 10 మినిట్స్ కావచ్చు, 30 మినిట్స్ కావచ్చు, 1 అవర్ కావచ్చు. సో మీరు ఏదైతే ఇక్కడ చెప్పిరో దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో అనేది మీకు వాళ్ళకి ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ 1 మినిట్ ఇచ్చినాము, తర్వాత మేబీ 10 మినిట్స్ టు 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఏదైతే ఉందో ఆ వీడియో మొత్తం ప్లే అవుతుంది. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఆయన ఏం డెసిషన్ తీసుకుంటాడు అనేది మళ్ళీ నెక్స్ట్ పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5 ఇట్లా. సో మనకి ఏం జరుగుతుంది అంటే మనకి ఆ యొక్క కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సేల్స్ యొక్క ఆటోమేషన్, సేల్స్ యొక్క ఆటోమేషన్. ఓకే డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో కాబట్టి ఇక్కడ గ్రూవ్ అనేది మనకి ఏ విధంగా పనిచేస్తుంది అంటే, సో సింపుల్గా చెప్పాలంటే మనకి గ్రూవ్ పేజెస్, గ్రూవ్ ఫనల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి అంటే ఒక మామూలు పర్సన్ని కూడా మనం ఎక్స్పర్ట్ చేయాలంటే మనం ఏం బుర్ర వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనము బేసిక్ ఏదైతే వెబ్ నాలెడ్జ్ ఉంటుందో సో ఆ యొక్క నాలెడ్జ్ తోటి మనము వెబ్సైట్స్, ఫనల్స్ మనం తయారు చేయొచ్చు. ఒక పార్ట్ టైం ఇన్కమ్ లెక్క, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లెక్క. సో మనం ఒక స్వయం ఉపాధి చేసుకోవచ్చు. ప్లస్ తద్వారా ఫర్ పేజ్కి సమ్ అమౌంట్ మనం ఛార్జ్ చేయొచ్చు. రైట్. ఎట్లాగో గ్రూవ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఫ్రీ కాబట్టి సో ఈ యొక్క అద్భుతమైన అవకాశం వాడుకొని సో 1 ఇయర్ అంటే అఫ్ కోర్స్ 1 to 2 months ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి సింగిల్ పేజెస్ ఉన్నాయి చూడండి. సింగిల్ పేజెస్ ఇందులో చాలా ఉన్నాయి. ఇందులో ఫైనాన్షియల్ కోర్సు, సాఫ్ట్వేర్ సేల్స్ పేజ్, న్యూ టెంప్లెట్, కన్సల్టెంట్, కోచ్, స్పీకర్, ల్యాండింగ్ పేజ్, ప్రొడక్ట్ రివ్యూ ఆర్టికల్, జేబీ అఫిలియేట్ పేజ్, అఫిలియేట్ ప్రమోషన్ పేజ్, మినిమల్ చెక్అవుట్ టెంప్లెట్, అబౌట్ అస్, వాటర్ హీటర్ సర్వీస్, రివ్యూస్, రెసిడెన్షియల్ ప్లంబింగ్ సర్వీస్, కమర్షియల్ ప్లంబింగ్ సర్వీసెస్, డ్రైన్ క్లీనింగ్ సర్వీస్. అంటే ఇక్కడ బయట మీకు రకరకాల పనులు చేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి పేజెస్ అంటే ఈవెన్ ఒక ప్లంబర్ కూడా ఆయన ఒక సింగిల్ పేజ్ తయారు చేసుకోవచ్చు. అర్థమైందా. తర్వాత చెక్అవుట్ పేజ్, ఇది కైరోప్రాక్టర్, ఓకే, థ్యాంక్ యూ పేజ్, టైమ్ లైన్ టెంప్లెట్, ఈ కామర్స్, ఫుడ్ అండ్ బెవరేజ్ ల్యాండింగ్ పేజ్, బ్లాక్ ఫ్రైడే ల్యాండింగ్ పేజ్, ఆఫర్ థ్యాంక్ యూ పేజ్, బయోలింక్, ఓకే, యోగా, రియల్ ఎస్టేట్. సో ఇట్లా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ప్రొఫెషన్కి సంబంధించినటువంటి పేజెస్ ఉన్నాయి, సింగిల్ పేజెస్ ఉన్నాయి. ఆ యొక్క పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పేజెస్ని మనము యూజ్ చేసి ఆటోమేటిక్గా మీరు మీ యొక్క క్లయింట్కి ఏం చేయొచ్చు, జస్ట్ ఆ పేజ్ ఓపెన్ చేసి అది టెంప్లెట్, జస్ట్ వీడియో ఉంటే వీడియో మార్చాలి, ఇమేజ్ ఉంటే ఇమేజ్ మార్చాలి, టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ మార్చాలి. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ జస్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేయాలి అంతే, కాపీ పేస్ట్ చేసి ఆ యొక్క పేజ్ అనేది. మరి దీనికి స్టోరేజ్ అవి అంటే అవన్నీ కూడా గ్రూవ్ చూసుకుంటుంది. సో గ్రూవ్లా దీనికి మళ్ళీ సపరేట్గా మనమేమి స్టోరేజ్ కొనాల్సిన అవసరం లేదు, దానికి ఏం మెయింటెనెన్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పేజెస్, ఆ వీడియోసు, ఆ యొక్క దానికి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా గ్రూవ్ స్టోరేజ్లోనే మనం పెట్టవచ్చు. దానికి మళ్ళీ అడిషనల్గా మనము హోస్టింగ్ అకౌంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. జస్ట్ మీరు ఒక కస్టమైజ్డ్ డొమైన్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిందంతా కూడా గ్రూవ్లోనే మనం చేసుకోవచ్చు. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, సో దీనికోసము మనకి గ్రూవ్ అనే సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మంచి అవకాశాన్ని కల్పించింది. సో తద్వారా మనం ఈ యొక్క అవకాశాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అయితే సో అట్లానే దీని మీద నేను ఒక చిన్న ప్రజెంటేషన్ కూడా తయారు చేసిన. బట్ ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ నేను మీకు 2-3 స్లైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. సో మళ్ళీ చెప్పినాం కదా 1 ఇయర్ ఫ్రీ మెంబర్షిప్. సో అందరికీ కూడా జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే సింపుల్గా ఒక లింక్ ఉంటుంది, రెఫరల్ లింక్ నాది డిస్క్రిప్షన్లో ఉంది, అది ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తే సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పిన కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి సంబంధించిన డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు మనకి నేర్చుకోవాలనుకుంటే మనకు రాదు. కానీ ఇక్కడ సేల్స్ ఫనల్ తయారు చేయడం అనేది చాలా ఈజీ. సో దానికి ఏం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, దానికి ఏం డిగ్రీలు అవసరం లేదు, దానికి ఏం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ కామన్ సెన్స్ ఉండి నీకు ఇంగ్లీష్ కొద్దిగా చదవగలిగే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నీకు నేర్చుకోవాలని తప్పనుండాలి. ఒక 1 to 2 months ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి
ఈ స్లైడ్‌లో కూడా అదే చెప్తారు. ఒకసారి చదువుకోండి. తర్వాత నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పిన సేల్స్ ఫనెల్‌లు చాలా హై డిమాండ్ స్కిల్ అండి. మీకు తెలిసి మీకు తెలుసా లేదా నాకు తెలవదు. ఇట్స్ ఎ రియల్లీ ప్రపంచంలో హై డిమాండ్ స్కిల్ ఇది. బిజినెసెస్ నీడ్ ఎక్స్‌పర్ట్స్ టు బిల్డ్ ఆప్టిమైజ్డ్ ఫనెల్స్. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. $30,000 ఒక ఫనెల్‌కి చార్జ్ చేస్తాడు అని చెప్పి. సో, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు. సో, ఆయన సర్వీసెస్ తీసుకుంటే అట్లనే ఇంకో ఆయన నాకు తెలిసిన ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన ఒక ఫనెల్‌కి మినిమమ్ $5,000 నుంచి $10,000 చార్జ్ చేస్తాడండి. ఓకే. సో, $5,000 నుంచి $10,000 చార్జ్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ టెంప్లేట్ తీసుకొని నేను కూడా సార్ నాకు 5,00,000, 10,00,000 అవుతాయంటే మనకంత సినిమా లేదు. కానీ నేనేమంటున్నా అంటే మనం ఆ లెవెల్‌కి వెళ్ళాలంటే మనకు ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి మనం టూల్స్ అన్నీ మంచి నాలెడ్జ్ ఉంటే ఆఫ్‌కోర్స్ మనకు గూడా ఒస్తాయి గావచ్చు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంది అంటే మనకు సాఫ్ట్‌వేర్ ఫ్రీగా ఒస్తాంది గాబట్టి సాఫ్ట్‌వేర్‌ని వాడుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం జేయండి. నాకేం పని చేస్తది సార్ ఇప్పుడు నా ఏజ్ 50 సంవత్సరాలు, నా ఏజ్ 60 సంవత్సరాలు. నేను నీకోసం చెప్తలేను. నేను నేను మీకోసం చెప్తలేను. మీ పిల్లల కోసం చెప్తా ఉన్నా. ఎవరైతే మీ పిల్లలున్నారో సపోజ్ ఒక 15 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు, 25 ఇయర్స్ కావచ్చు, 30 ఇయర్స్ కావచ్చు. సో, వాళ్ళకి జాబ్ లేదు. సో, వాళ్ళేదో సమ్ పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నారు. హౌస్ వైఫ్స్‌కి. సో, ఇట్లాంటోళ్ళకండి. ఓకే. రైట్. లేదు నేను ఇంకొక కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటానా, టెక్నాలజీ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్నానంటే మీలాంటోళ్ళ కోసం. ఇక్కడ ఇక్కడ మనం చూసినాం గదా! ఈ స్లైడ్ నేను తయారు చేయలేదు. చాట్‌జీపీటీ తయారు చేసింది. సో, ఫ్రీలాన్సింగ్ చార్జ్ $500 to $5,000 ఫర్ ఫనెల్ సెటప్. ఒక ఇక్కడ చాట్‌జీపీటీ ప్రకారం ఏంది అంటే ఈవెన్ మనము ఫైవర్ అని ఒకటుంది. దాంట్లో మనం ఒక ఫనెల్ తయారు చేసినా గూడా సో, $500 అంటే మన కరెన్సీలో దాదాపు 45,000 అండి. సో, ఇంకా మీరు ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో మీరు చాలా ప్రొఫెషనల్‌గా తయారు చేస్తే $5,000 అంటే ఆల్‌మోస్ట్ ఒక 4,50,000 లాక్స్ కూడా పర్ ఫనెల్ తీసుకోవచ్చు. ఏజెన్సీ సర్వీస్ మీరు ఒక ఏజెన్సీ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఫనెల్ 2,000 to $10,000 కూడా చార్జ్ చేయొచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. సో, దాంట్లో విపరీతంగా కమిషన్స్ ఒస్తాయి. తర్వాత కోర్స్ క్రియేషన్ ఫనెల్, టెక్ ఫనెల్ బిల్డింగ్, సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కన్సల్టింగ్ కోచింగర్స్. సో, ఇదంతా నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈవెన్ మీరు జస్ట్ వెబినార్ పెట్టుకొని వెబినార్‌కి ఒక చిన్న కోర్స్ లెక్క తయారు చేసి కోర్స్‌కి 5,000, 10,000 వసూలు చేసినా కూడా చాలా మంది వచ్చి ఆ కోర్స్‌లో జాయిన్ అయితారు. మీరు కావాలంటే మీకు నచ్చిన లాంగ్వేజ్‌లో తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్‌లో కావచ్చు, లేదంటే మీకు ఏ భాష వస్తే ఆ భాషల ఈ ఉన్న నాలెడ్జ్‌ని మీరు ఎట్లా ఈజీగా ఫనెల్స్ తయారు చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ కోర్సెస్ పర్చేజ్ చేస్తే గూడా, ఆ కోర్సులు అమ్ముకొని ఈవెన్ ఒక కోర్స్‌కి 4, 5,000 రూపాయలు వసూలు చేసినా, ఒక 1000 కోర్స్ అమ్ముడు పోతే ఎన్ని డబ్బులొస్తాయనేది మీరు కాలిక్యులేట్ జేసుకోండి. ఓకే. అట్లనే స్కేలబిలిటీ, క్రియేట్ పాసివ్ ఇన్‌కమ్ విత్ టెంప్లేట్ కోర్సెస్ అండ్ మెంబర్‌షిప్స్. ఆఫ్‌కోర్స్ ఒక్కసారి నేను ఒక కోర్స్ తయారు చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గ్రూవ్ ఉంది. ఈ గ్రూవ్ మీద నేను కంప్లీట్‌గా సపోజ్ ఒక 100, 200 వీడియోలు తయారు చేస్తా. ఓకే. దాన్ని ఒక కోర్స్ లెక్క ఒక రూ. 10,000కి అమ్ముతా నేను. ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సపోజ్ ఒక 1000 మెంబర్స్ పర్చేజ్ చేసిరనుకుందాం. 1000 మెంబర్సు ఓకే. సో, 1000 మెంబర్సు అంటే మన ఎంతమందున్నారు ఆంధ్ర, తెలంగాణలో దాదాపు 10,00,00,000 మందున్నారు. ఓకే. సో, అమ్మితే గనక నాకు ఎంతొస్తదండి? ఒక రూ. 10,00,000 ఒస్తాయి. సారీ రూ. 1,00,00,000 సింపుల్‌గా. రూ. 1,00,00,000 రూ. 1,00,00,000. ఏం చేస్తాన్నా, ఒక కోర్స్ తయారు చేస్తాన్నా. ఆఫ్‌కోర్స్ అంటే అది ఎవ్రీ 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కి ఆ కోర్స్‌ని అప్‌డేట్ చేస్తా. లేదంటే ఒక బేసిక్ లెవెల్‌లో ఒక కోర్సు, లేదంటే మిడ్, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఒక కోర్సు, తర్వాత అడ్వాన్స్ ఎక్స్‌పర్ట్ లెవెల్ ఒక కోర్స్ 3 కోర్సులు తయారు చేస్తా. ఒక కోర్స్‌కి 10,000, ఒక కోర్స్‌కి 20,000, ఒక కోర్స్‌కి 50,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ఇట్లా కోర్సెస్ తయారు చేసి గూడా మీరు ఆ కోర్సెస్ అమ్మి గూడా మీరేం జేయొచ్చు, ఒక పాసివ్ ఇన్‌కమ్ తయారు జేయొచ్చు. సేమ్ కోర్స్‌ని తెలుగులా, సేమ్ కోర్స్‌ను హిందీలా, సేమ్ కోర్స్‌ని ఇంగ్లీష్‌లా, సేమ్ కోర్స్ ఇంకా వేరే అదర్ లాంగ్వేజెస్‌లో జేస్తే ఏమైతది? చూడండి. సార్ కోర్సు అన్ని పైసలు ఎవలు పెట్టి కొంటారంటే మీరు మార్కెట్‌లో జూడండి ఎన్ని కోర్సులు అమ్ముడు పోతన్నాయి. సో, ఎంతమంది కోర్సులు అమ్ముతారో మీకే అర్థమైతది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ వాలా. ఇంతకు మించి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇయ్యలేను. ఫిజిక్స్ వాలా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించిండు కోర్సెస్ తోటనేది మీరొకసారి చూసుకోండి. రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి రియల్ వరల్డ్ ఎర్నింగ్స్ పొటెన్షియల్. ఫ్రీలాన్సర్స్ ఒక $5,000 to $20,000 సంపాదించొచ్చు. ఏజెన్సీ ఓనర్స్, అఫిలియేట్ మార్కెటర్స్, కోచెస్, ట్రైనర్స్, ఈ కామర్స్ సో, ఇది స్కై ఈజ్ ద లిమిట్ అండి. స్కై ఈజ్ ద లిమిట్. ఈ యొక్క ఫనెల్స్ నేర్చుకుంటే ఈ యొక్క మరి ఇదన్నిటికి మూలమేంది? మూలమేంది? సో, ఫస్ట్ ఏం జేయాలే? ఆ గ్రూవ్ ఫనెల్స్ ఏదైతే ఉందో, ఆ సాఫ్ట్‌వేర్ మనకు గావాలి. గ్రూవ్ ఫనెల్స్ ఆ సాఫ్ట్‌వేర్ మనకు గావాలి. సో, ఇప్పుడు 1 ఇయర్ ఫ్రీ మెంబర్‌షిప్ ఇస్తాంది గ్రూవ్ కంపెనీ.
దీనిలో అన్ని రకాల టూల్స్ ఉన్నాయి. సో దీనికి నేనేం చేయాలి, సో డిస్క్రిప్షన్‌లో నా రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. అది ఓపెన్ చేసి అది రిజిస్ట్రేషన్ చెయ్యండి. అది ఫ్రీగా మీకు ఆ కోర్సు కంప్లీట్‌గా మీకు ఈ సాఫ్ట్‌వేర్ 1 ఇయర్ ప్యాకేజ్ మీకు రావడం జరుగుతది. 365 డేస్ సో మీకు పనిచేస్తది. తద్వారా మీకేం జరుగుతది అంటే మీరు నేర్చుకోవడానికి ఒక మంచి టూల్ దొరుకుతది. నేర్చుకోవడానికి ఒక మంచి టూల్ దొరుకుతది. సో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలో నేను మీకు చెప్తా. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు లింక్ ఇస్తా కదా! లింక్ ఇచ్చిన తర్వాత ఆ లింక్ వితౌట్ లింక్ మీరు ఓపెన్ చేయొద్దండి. సో మీరు కంపల్సరీ మీరు ఒక రెఫరల్ లింక్ ఉంటది. ఆ లింక్‌లోకి వెళ్ళిన తర్వాతనే సో మీరేం చేయాలంటే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటది. ఓకే. సో నా యొక్క రెఫరల్ లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అక్కడి నుంచే మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటదండి. ఓకేనా? సో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది కంపల్సరీ. ఇది కంపల్సరీ. అంటే అంటే ఫర్దర్‌గా మీకు నా హెల్ప్ కావాలి. సో ఈ గ్రూవ్‌ల ఈ టూల్స్ ఎట్లా యూజ్ చేయాలి? నా ఫ్రీ వెబినార్స్ మీరు అటెండ్ కావాలి. మీరొక ఫనల్స్ ఎక్స్‌పర్ట్ కావాలనుకుంటే మరి నా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నా యొక్క రెఫరల్ లింక్ తోటి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. దీంట్లో ఒక్క రూపాయి కూడా మీరెవరు పెట్టట్లేదు డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు దయచేసి నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. నా యొక్క రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఆ యొక్క రెఫరల్ లింక్ యూజ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకేం జరుగుతది అంటే, మీకు ఒక ఫామ్ ఒస్తది. ఆ ఫామ్ ఎట్లా కనిపిస్తదనేది మీకు నేను చూపిస్తా. సో, జస్ట్ ఆ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాల్సుంటది. ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సుంటది. ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత, ఆ ఫామ్ ఎట్లా కనిపిస్తదంటే, ఈ విధంగా కనిపిస్తదండి. సో, ఇందులో మీకు 1 ఇయర్‌లో మీకేమొస్తాయి ఈ కోర్స్‌ల సారీ ఈ యొక్క సాఫ్ట్‌వేర్‌ల అంటే, సో, మీరు 5 వెబ్‌సైట్‌లు తయారు చేయొచ్చు, 5 ఫనెల్స్ తయారు చేయొచ్చు, 5 డొమైన్స్ మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత వెబ్‌సైట్ గ్లోబల్ హెడర్స్ అండ్ ఫూటర్స్, మెగా మెనూస్. సో, ఇవన్నీ టెక్నికల్ నేమ్స్, ఇవన్నీ గూడా మీరు అదంటే ఏంది, ఇదంటే ఏంది అనేది మీరేమి దయచేసి భయపడాల్సిన అవసరం లేదు. మీ బుర్ర వాడాల్సిన అవసరం లేదండి. సో, సింపుల్‌గా మీకు ఇవన్నీ తర్వాత చెప్తా నేను వన్ బై వన్ మీకు నేను తెలుగులా చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ వీడియో మీకెంత బాగా అర్థమవుతుందో అంత బాగా నేను మీకు తెలుగులో అన్నీ ప్రతి టూల్ గురించి గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరెవరు గూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంది అంటే ఫ్రీ ఫర్ 1 ఫుల్ ఇయర్. ఓకే. గెట్ స్టార్టెడ్ టుడే. నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. సో, దీనికేం క్రెడిట్ కార్డ్‌లు అవసరం లేదు. సో, సింపుల్‌గా ఇక్కడ మీరేం చేస్తారు అంటే మీ ఫస్ట్ నేమ్ కాడ మీ ఫస్ట్ నేమ్ టైప్ చేయండి. లాస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ టైప్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్ టైప్ చేయండి. ఓకే. మీ యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్ 2 సార్లు మీ యొక్క పాస్వర్డ్ టైప్ చేయండి. తర్వాత గెట్ ఫ్రీ యాక్సెస్ అనే బటన్ క్లిక్ చేయండి. మీకు మీ యొక్క ఫ్రీ అకౌంట్ తయారైతది. చూడండి ఇక్కడ వాడు క్లియర్‌గా ఇచ్చిండు యాక్సెస్ గ్రూవ్ ఫర్ 1 ఫుల్ ఇయర్ నో క్రెడిట్ కార్డ్ రిక్వైర్డ్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఎక్కడైనా ఉందా? లేదు. సింపుల్‌గా మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రెస్సు, యూజర్ నేము, 2 సార్ల పాస్వర్డ్ టైప్ చేసి గెట్ ఫ్రీ యాక్సెస్ అని చెప్పి చేయండి. ఆటోమేటిక్‌గా మీ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అయితది. ఓకే. తర్వాత ఎప్పుడైతే క్రియేట్ అయితదో మీ యొక్క ఈమెయిల్‌కి సో, యూజర్ నేము, పాస్వర్డ్ వెళ్తది. సో, అక్కడి నుంచి మీరు సో, గ్రూవ్ ఓపెన్ చేసి సో, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి సో, ఆ డాష్‌బోర్డ్‌కెళ్ళి మీరు అన్ని ఆప్షన్స్ మీరు చూడొచ్చండి. ఓకేనా? సో, ఫర్దర్‌గా నేను అన్ని విషయాలు నేను మీకు చాలా క్లియర్‌గా మీకు చాట్‌జీపీటీ ఏ విధంగా వాడాలి, మీకు డీప్‌సీక్ ఏ విధంగా వాడాలి, గ్రూప్ ఫనెల్స్ ఏ విధంగా తయారు చేయాలి, తర్వాత గ్రూప్‌కి సంబంధించినటువంటి అన్ని టూల్స్ ఏ విధంగా వాడాలి. సో, ఇవన్నీ గూడా నేను మీకు క్లియర్‌గా చెప్తా నేను వన్ బై వన్. బట్ ఇక్కడ పాయింట్ ఏంది అంటే, సో, మీరందరూ గూడా నా యొక్క రెఫరల్ లింక్ తోటి ఫ్రీగా సైన్ చేయండి. సో, మళ్ళీ మనము నెక్స్ట్ సెషన్‌లో కలుసుకుందాము. థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.